వాళ్ళ దగ్గరున్న బ్యాగుల్లో 10 AK-47లు, 10 పిస్టోళ్లు, 80 గ్రెనేడ్లు, 2000 తూటాలు, 24 మ్యాగజైన్లు, 10 మొబైల్ ఫోన్లు, ఇతర పేలుడు పదార్థాలు, టైమర్లు, తినడం కోసం బాదం పలుకులు, కిస్మిస్ వంటివి ఉన్నాయి. ప్రపంచంలో 4వ అతిపెద్ద నగరాన్ని దెబ్బతీయడానికి ఇవి సరిపోతాయని ఏమాత్రం అనిపించలేదు. వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తడమే మీ అతిపెద్ద ఆయుధం అని వారికి తమ బాస్ పదే పదే చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. రాత్రిపూట బోటును తీరానికి చేర్చడం కోసం వారు చాలా రోజులు ప్రాక్టీస్ చేశారు. టాక్సీల్లో టైం బాంబు ఎలా పెట్టాలో కూడా వారికి ముందే నేర్పించారు. అలా అవి వేర్వేరు సమయాల్లో పేలిపోయి తద్వారా ముంబైపై ఏదో పెద్ద సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించేలా చేయడం కోసం వారు ముందే సిద్ధమై వచ్చారు. రాత్రి సరిగ్గా 8:20 వారికి తీరం కనిపించింది. ఆయుధాలున్న రక్సాక్ను భుజంపై వేసుకునేటప్పుడు నీ ముఖంపై చంద్రుడిని పోలిన వెలుగు విరుజమ్ముతుంది. నీ శరీరం నుంచి గులాబీ పరిమళాలు వెలువడతాయి. నీవు నేరుగా స్వర్గానికి చేరుకుంటావు అన్న తన బాస్ మాటలు అజ్మల్ కసబ్కు మళ్లీ గుర్తొచ్చాయి. ముంబైలోని కోలాబాగ్ కాజ్వే చాలా వరకు లండన్లోని ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ను పోలి ఉంటుంది. సన్నగా ఉండే రోడ్డుకు రెండు వైపులా వరుసగా దుకాణాలు, రెస్టారెంట్లుంటాయి. రాత్రి 9 గంటల సమయంలో 4 తీవ్రవాదులు మచ్చిమార్ నగర్ బుధవార్ పార్కు నుంచి ఒక టాక్సీ మాట్లాడుకున్నారు. తాజ్ హోటల్కు వెళ్లాలని డ్రైవర్కు చెప్పారు. వారిలో ఒక వ్యక్తి నెమ్మదిగా టాక్సీ వెనుక సీటుపై టైం బాంబును అమర్చాడు. రీగల్ సినిమా సమీపంలో టాక్సీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది. అయితే ఎలాగోలా డ్రైవర్ వారిని లియోపాల్డ్ కేఫే దగ్గరకు చేర్చాడు. అక్కడ 2 తీవ్రవాదులు షుయేబ్, నజీర్లు తమ బ్యాగులు, ఆయుధాలతో దిగిపోయారు. మిగిలిన 2 తాజ్ వైపు ముందుకు సాగారు. డ్రైవర్ కిషోర్ బంద్ పూల్చంద్ వారిని తాజ్ సమీపంలో దించేసి మరోవైపు వెళ్ళిపోయారు. మజ్గాంకు చేరుకున్న తర్వాత కారులో పేలుడు జరగ్గా ఆయనతో పాటు జరీనా షేక్, జీమా షేక్ అనే 2 మహిళలు కూడా మృతి చెందారు. షుయేబ్, నజీర్లిద్దరూ కొద్ది నిమిషాల పాటు లియోపాల్డ్ ఎదుట నిలబడ్డారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి మరొకతనితో ఓ భాయ్, బిస్మిల్లా చేద్దాం అని అన్నాడు. అతడు లియోపాల్డ్ లోపలికి వెళ్ళనే లేదు. వారిద్దరూ రోడ్డు మీద నుంచే AK-47 రైఫిల్తో కాల్పులు ప్రారంభించారు.